అరణ్య రహస్యం రెండో భాగం. చిట్టి రాజ్యానికి వచ్చిన మహాప్రమాదం. చిట్టి అరణ్య రక్షకుడై కొంతకాలం గడిచిపోయింది. అడవి ఇప్పుడు మునుపెన్నడూ లేనంత అందంగా మారింది. ప్రతి ఉదయం పక్షుల గానం, ప్రతి సాయంత్రం గాలిలో పూల వాసన, ప్రతి రాత్రి చంద్రుని వెండి వెలుగు. అన్ని జంతువులకు చిట్టి అంటే ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక నాయకుడు. కాని ప్రతి వెలుగు వెనుక నీడ దాగి ఉంటుంది. ఒక అంధకారం నెమ్మదిగా ఆ అడవిని తాకుతోంది. తోడేలు ముఖం నల్ల నీడ. వుల్ఫ్ రాజు పడమర వైపున కృష్ణ అరణ్యం అనే మరో అడవి ఉండేది. అది చీకటితో నిండిన భూమి. అక్కడి జంతువులు భయంతో బ్రతికేవి. అక్కడికి రాజు ఎవరో కాదు, ఒక భయంకరమైన, కఠినమైన, క్రూరమైన తోడేలు రుద్ర. రుద్రకు సువర్ణ అడవి మీద కన్నుపడింది. అక్కడ నీళ్లు, ఫలాలు, శాంతి, సంతోషం, అవి నాకు కావాలి అని గర్జించాడు. అతని సామంతులు, నల్ల గద్దలు, విషసర్పాలు, అడవి పందులు అన్నీ కలిసి సువర్ణ అడవిపై దాడి చేయాలని ప్లాన్ వేశాయి. సుడిగాలి మొదటి సంకేతం. భూమి కంపననొక రాత్రి చిట్టి నిద్రలో ఉన్నప్పుడు భూమి స్వల్పంగా కంపించింది. పక్షులు గాలిలో పరిగెత్తాయి. జింకలు భయంతో పరుగులు తీశాయి. చిట్టి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఇది సాధారణం కాదు, ఏదో భయంకరమైనది జరగబోతోంది. అతను వెంటనే వీరసింహం దగ్గరికి పరుగెత్తాడు. సింహరాజా, అడవిలో ఒక ప్రమాదకరమైన శక్తి ప్రవేశిస్తోంది. మనం సిద్ధంగా ఉండాలి అన్నాడు. సింహం తన గొంతు గర్జింపచేస్తూ అన్నాడు, నా బలం అడవిని కాపాడుతుంది. కానీ తెలివి నీదే చిట్టి. నువ్వే మార్గం చూపించాలి. గుడ్లగూబ జ్ఞాన సూచన. గుడ్లగూబ వాక్యం. చిట్టి ఒక పాత చెట్టుపై ఉండే గుడ్లగూబ తేజ దగ్గరికి వెళ్ళాడు. ఆకాశం కూడా ఇవాళ బరువుగా ఉంది చిట్టి. ఒక యుద్ధం సమీపిస్తోంది అంది తేజ. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని అడిగాడు చిట్టి. గుడ్లగూబ మెల్లగా చెప్పింది, నీ శత్రువు బలంతో కాదు, భయంతో నిన్ను ఓడించాలనుకుంటాడు. నువ్వు జంతువుల హృదయాల్లో ధైర్యాన్ని నింపాలి. అది విని చిట్టి అడవిలోని ప్రతి జంతువుని ఒకచోట చేర్చాడు. పంజా ముద్రలు మహాసభ. అరణ్య సేన చెట్ల కింద పెద్ద మైదానంలో అన్ని జంతువులు చేరాయి. ఎలుకల నుంచి ఏనుగుల దాకా, పిట్టల నుంచి మృగాల దాకా. చిట్టి అన్నాడు, ఇది మన ఇంటి అడవి. ఇది మన జీవితమే. దీనిని ఎవరూ దోచుకోలేరు. మన మధ్య చిన్నది పెద్దది లేదు. అందరం ఒకటే సేన. అక్కడే కోతులు, చెట్ల మీద నుండి గమనించేవిగా ఏనుగులు, గోడలా నిలబడేలా సర్పాలు, గుహలలో రక్షణగా పక్షులు, గాలిలో దూతలుగా సిద్ధమయ్యాయి. అది అరణ్య చరిత్రలో మొదటిసారి ఏర్పడిన జంతుసేన. విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు మహా దాడి. ఒక నల్లవారమైన రాత్రి హఠాత్తుగా పడమర దిశ నుండి గర్జనలు వినిపించాయి. కళ్లలో ఎరుపు మెరుపులతో రుద్ర తన గుంపుతో ప్రవేశించాడు. విష సర్పాలు చెట్ల పైకి ఎక్కాయి. గద్దలు ఆకాశంలో దాడి చేశాయి. వేట కుక్కలు నేలపై పరుగులు తీశాయి. కానీ చిట్టి ముందే ప్లాన్ చేశాడు. ఒక్క సిట్టను విసిరాడు. గజేంద్ర ఏనుగు ముందుకు వచ్చింది. అతని అడుగులు భూమిని కంపించాయి. చెట్లమీద నుంచి కోతులు గింజలు, ముళ్ళు విసిరాయి. నది నుంచి మొసళ్ళు బయటికి వచ్చి మార్గాన్ని అడ్డుకున్నాయి. వీరసింహం ఒక గర్జనతో అడవిని నిశ్శబ్దం చేసింది. అసలు యుద్ధం అప్పుడు మొదలైంది. తోడేలు ముఖం. చిట్టి వర్సెస్ రుద్రయేనుగులు, సింహాలు, గద్దలు యుద్ధం చేస్తున్న సమయంలో చిట్టి నేరుగా రుద్ర ముందుకు వెళ్ళాడు. నీ బలం నీకు అహంకారం ఇచ్చింది. కాని ప్రేమ, ఏకత లేకపోతే ఆ బలం వృథా అన్నాడు. రుద్ర గర్జించాడు, నువ్వు ఒక చిన్న నక్కవు. నన్ను ఎలా ఎదిరిస్తావు? అప్పుడు చిట్టి అన్నాడు, నేను ఒక్కడిని కాదు, నా వెనుక ఈ అరణ్యం ఉంది. ఆ మాటలతో అన్ని జంతువులు ఒకే సమయంలో గర్జించాయి. ఆ గర్జన ఆకాశాన్నే కంపించింది. రుద్ర గుండెల్లో భయం పుట్టింది. అతను ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అదే అతని ఓటమి. ఆయన తన గుంపుతో కలిసి కృష్ణ అరణ్యంలోకి తిరిగి పారిపోయాడు. ఉదయిస్తున్న సూర్యుడు. కొత్త ఉదయం. సూర్యుడు మళ్లీ ఉదయించాడు. అది ఒక కొత్త దినం, ఒక విజయ గౌరవం. అన్ని జంతువులు చిట్టి దగ్గరికి వచ్చి నమస్కరించాయి. నువ్వు మా రక్షకుడు మాత్రమే కాదు, మా ఆశ అన్నాయి. చిట్టి నవ్వుతూ అన్నాడు, నేను ఒక్కడిని కాదు, మనందరి ఐక్యతే ఈ విజయం. అప్పటి నుంచి సువర్ణ అడవి మరింత పుష్పించింది. అది ఇప్పుడు ఒక రాజ్యం కాదు, ఒక భావం అయింది. స్నేహం, ధైర్యం, ఐక్యతైవే దాని మూడు స్తంభాలు.
నువ్వు కావాలంటే